హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జనసేన పార్టీ ఆఫీషియల్గా ఉండేటువంటి వెబ్సైట్ హ్యాక్ అయిందా? అసలు దానికి గల కారణాలు ఏంటి? ఏం జరుగుతుంది? జనసేన పార్టీ మీద ఎవరు కుట్ర పన్నుతున్నారు? ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, రీసెంట్గా ఆల్మోస్ట్ ఒక 1 డే పాటు జనసేన పార్టీ వెబ్సైట్ హ్యాక్ అయింది అని చెప్పి వస్తున్నటువంటి వార్తలు ఎలా చూస్తారు సార్? ఎందుకని జనసేనకు సంబంధించి దాన్ని హ్యాక్ చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది? ఇతర దేశాల్లో హ్యాకర్స్ ఎక్కువ ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా రోజు రోజుకు వేడిగా ఉన్నాయి. ఎలా అయినా మన ప్రభుత్వం స్థాపించాలని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క టీము వాళ్ళు పరితపిస్తున్నారు. వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. అంతకు మించి జనసేన అభిమానులు కూడా ఉన్నారు. అదేవిధంగా జనసేన అధినేత కూడా ఒక సైనికుడిగా ఉండటం కాకుండా ఫీల్డ్ విజిట్స్ ఎక్కువ చేస్తూ ఉన్నారు. అవును సార్. చేసే క్రమంలో ఆయన అందరిలాగా మాటలు చెప్పే వ్యక్తి కాదు, ఇంట్లో కూర్చొని ఆఫీసులో కూర్చున్న వ్యక్తి కాదు. ప్రాక్టికల్గా గ్రౌండ్లో రియాలిటీలో వెళ్ళి సమస్యలు సాల్వ్ చేసి, ఒక మత్స్యకారుల సమస్య కావచ్చు, కౌలు రైతుల సమస్య కావచ్చు, లేకపోతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి వాళ్ళ సమస్యలు కావచ్చు, తర్వాత తీర ప్రాంతంలో అన్యాక్రాంతమైన ల్యాండ్స్ విషయంలో కావచ్చు, తర్వాత మనం చూసాం విశాఖపట్నంలో ఋషికొండ మీద కొండలు కూడా కరిగించి ప్యాలెస్లు కట్టింది, అది కావచ్చు. తర్వాత సరస్వతి భూములు కూడా మనం గుంటూరు జిల్లాలో కూడా స్వయంగా చూశారు. అంటే ఈయన హిందూ గలడు అందులో లేడని ఎందుకు వెతినా పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నాడు. ఎప్పుడు సోషల్ మీడియాలో ఈయన అంటుంటాడు. ఏ విధంగా ఈ యాక్టివిటీస్ని ప్రజలు దూరం చేద్దాం అనే ఉద్దేశంతో వీళ్ళ వెబ్సైట్లు యాక్ట్ చేయటం, వీళ్ళ యాక్టివిటీస్ని కనపడకుండా చేయటం, ఇది ఒక రకమైన కుట్ర. అంటే హైలైట్ అవుతుంది, ఆ ప్రచారం ఎక్కువ అవుతుంది, పవన్ కళ్యాణ్ గారికి పేరు వస్తుంది. విషయం లేకుండా ఎందుకు ఉంటుందండి? నేనంతా మీడియా అంతా పవన్ కళ్యాణ్ గారే 2 రోజులు, ఫస్ట్ రోజు అంతా రెడ్ శాండిల్. ఇది జాతీయ సంపద కదా, 10,000 కోట్ల రూపాయలు అన్యాయంగా చేశారు కదా. ఇప్పుడు అదంతా బహిరంగ మార్కెట్లో ఎలా ఉండాలి, రెడ్ శాండిల్ వాళ్ళు ఎవరు కొట్టకూడదు, వాళ్ళు ఇంకొక జీవనోపాధి కల్పించుకోండి అని చెప్పి శుతిమెతంగా చెప్పాడు. తప్పేం కాదు. 2వ రోజు కుంకి ఏనుగుల యొక్క ఇంపార్టెంట్ చెప్పాడు. ఇది సమస్య, ప్రజల సమస్య కోసం ఆయన పోరాడితే వాళ్ళ జనసేన అది వెబ్సైట్ కావచ్చు ఎన్ని హ్యాక్ చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఎడితిరిగే హ్యాకర్స్ ఉన్నారు, దీంతో పాటు వెబ్సైట్లు సోషల్ మీడియాలో ఉన్నారు. వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకంగా నిత్యం పనిచేస్తూ ఉంటారు. ఎందుకంటే 3 పిల్లలు 4 పిల్లలు అనే కాడి నుంచి వాళ్ళు వ్యక్తిగత అన్నం చేయడం కావచ్చు, అతన్ని ఎప్పుడు డిఫేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయన కానీ ఎక్కడ తొనకలా పెనకుండా రాజకీయాల్లో సక్సెస్ఫుల్గా ఉన్నాడు, దేశ ప్రధాని మన్ననలు పొందాడు. కాబట్టి ఆయన రోజు రోజుకి గ్రాఫ్ పెరుగుతుంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రోజున నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు అనమాట. నేషనల్ పొలిటికల్ స్టార్గా అవతరించారు. ఒక రకంగా హిందువులకి 100 కోట్ల మంది హిందువులకి ప్రతినిధిగా కనపడుతున్నాడు. నిన్న బండి సంజయ్ గారు కూడా తెలంగాణ ప్రచార సభలో ఆయన ఏం చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారు ఒక లీడర్, మాకు ఒక అధినేత హిందూ సమాజానికి చెప్పారు. అట్లనే ఒక హిందూ సనాతన సాంప్రదాయాన్ని కాపాడటం కోసం పరితపిస్తున్నాడు. తర్వాత కులాలు కలిపే సిద్ధాంతాలు సక్సెస్ అయ్యాడు. 4 దశాబ్దాల అనుభవం చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసి కూర్చోబెట్టాడు. అక్కడ మోదీ గారిని ప్రధానమంత్రి అయ్యేటట్టు చేశాడు. ఎక్కడ తమిళనాడులో చూసాం, లేకపోతే మహారాష్ట్ర ఎలక్షన్స్ కావచ్చు, తర్వాత కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, అన్నింటిలో ఆయన ఉంటున్నాడు. ఈజ్ ఎ ట్రబుల్ షూటర్. దక్షిణ భారతదేశంలో కూటమికి ఎన్డీఏ ప్రభుత్వానికి ఈయన ఒక ట్రబుల్ షూటర్ లాగా కనపడతాడు. కాబట్టి ఈ యాక్టివిటీస్లు ఎవరు జీర్ణించుకోలేరు. ఎక్కడ గెలవని ఈ వ్యక్తి అన్ని చోట్ల గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్ల నుంచి 175 వద్దాం అనుకుంటే ఆయన సీఎం కాకుండా చేశాడు. వాళ్ళకి నచ్చనది చంద్రబాబు నాయుడు సీఎం చేయటం, అక్కడ ప్రధానమంత్రి మోదీ గారికి సపోర్ట్, ఇవన్నీ ఏంటంటే రకరకాలుగా అన్ని పార్టీలు శత్రులు ఎక్కువైపోతారు. ఎక్కువైపోయారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సానుభూతి పరులుగా చదవచ్చు, వెబ్సైట్ని హ్యాక్ చేయటం, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, ఫేక్ ఐడీలు క్రియేట్ చేయటం, ఇవన్నీ మామూలే. ఈయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈరోజు పేపర్లో కూడా వేశారు ఎంత విపరీతమైన పోగొళ్ళ వల్ల చాలా మంది వ్యక్తిగత జీవితాలు ఇదవుతుందని. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి టెక్నాలజీ పెరిగే ఇదిలో వీళ్ళు కూడా టీంని సెట్ చేసుకొని జాగ్రత్త వ్యవహరించాల్సిన అవసరం జనసేన టీం కూడా ఉంటుంది. ఎందుకంటే సోషల్ మీడియా టీం కూడా ఉంటుంది. అక్కడ సమర్థవంతమైన వ్యక్తులతో పర్యవేక్షణలో ఉండాలి. ఎప్పటికప్పుడు లైవ్ చేసేటప్పుడు ఎక్కడ ఎవరు యాక్ట్ చేస్తున్నారు అది కూడా మానిటరింగ్ చేసే మెకానిజం ఉంది. కాబట్టి ఆ టెక్నాలజీ ఉంది. కాబట్టి ఆ టెక్నాలజీ అందిపుచ్చుకోవడం చంద్రబాబు నాయుడు గారు ముందు ఉంటారు. డెఫినెట్ గా జనసేన కూడా వాళ్ళ టీం అంతా కూడా సోషల్ మీడియా మీన్స్ వాళ్ళ వెబ్సైట్లు మెయింటైన్ చేయడం కావచ్చు, సిస్టమేటిక్ గా ఉన్నారు, చాలా బాగుంటారు, ఫాస్ట్ గా ఉంటారు. మెంబర్షిప్ డ్రైవ్లు కూడా ముందున్నారు. ఎప్పటికప్పుడు జనవాణి ద్వారా ఫిర్యాదులు తీసుకుంటారు, అప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే స్టెప్ బై స్టెప్. ప్రశ్నించడానికి పుట్టిన ఈ పార్టీ స్వపక్షం విపక్షం లాగా ఎక్కడ తప్పు జరిగినా పవన్ కళ్యాణ్ గారు ఎత్తి చూపుతారు.
అదేవిధంగా ఫీల్డ్ విజిట్ చేస్తున్నారు. గతంలో ఏ మంత్రి ఇంతవరకు 18 నెలలు ఇన్నిసార్లు టూర్స్ ఈ రాష్ట్రం మొత్తం చుట్టిన వ్యక్తి లేడు. అటు రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, కోస్తా కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం కూడా కలిగి తిరిగిన వ్యక్తి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయన యొక్క ఫేస్ వాల్యూ రోజు రోజుకి క్రాప్ పెరుగుతుంది. దేశ ప్రధాని మోదీ సరసన నిలబడుతున్నాడు. ఎట్లయినా డిఫేమ్ చేయాలి, ఆ వార్తలు ప్రజలకు రీచ్ కాకూడదు, ఇవన్నీ కుట్రంటాయి. కాబట్టి వీళ్ళ యొక్క ఐటీ టీం కూడా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. రైట్ సార్. ఏదేమైనా కానీ జనసేన పార్టీకి సంబంధించిన వెబ్సైట్ హ్యాక్ అయింది అని చెప్పి వచ్చినటువంటి వార్తల్లో ముఖ్యంగా లండన్ నుంచి ఇది అయ్యిందని కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంది. సో పవన్ కళ్యాణ్ గారికి వస్తున్నటువంటి ఆదరణ ఇంకా పెరుగుతుండడంతో ఏదో రకంగా వాళ్ళ వెబ్సైట్లని, వాళ్ళ సైట్లను ఆపాలనే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్.